ఓషో గారు 'ఎన్‌లైట్‌మెంట్' అనే బుక్‌లో పర్ఫెక్టిజం గురించి అండ్ టోటాలిటీ గురించి చెప్పారు. సో, మన యూనివర్స్‌లో యానిమల్స్ మాత్రమే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మనుషులు ఉండరు అనేసి చెప్పారు. స్ ఎందుకు అంటే మనిషి ఫిజికల్‌గా వీక్‌గా ఉండడం వల్లనే తను వెపన్స్‌ని ఫైండ్ ఔట్ చేశాడు. అండ్ తను వీక్ అవ్వడం వల్లనే ఫస్ట్ వీల్‌ని కనుక్కున్నాడు. తర్వాత ఎడ్ల బండులొచ్చాయి. అంతటితో ఆగిపోయాడా? ఆగలేదు. కార్లు, విమానాలు, రాకెట్లు. సో, ఇలా తను పర్ఫెక్ట్‌గా లేడు కాబట్టే గ్రోత్ అనేది జరిగింది అనేసి చెప్పాడు. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ మ్యాన్ కోసం వెతికినట్లయితే అతను ఒక మిషన్‌లా మాత్రమే ఉంటాడు. సో, అక్కడ నీకు దొరికేది బోర్‌డమ్ మాత్రమే. సో, అందుకే పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకోకూడదు అనేసి చెప్పారు. ఇంకో విషయం ఏమని చెప్పారంటే, ఏ పని చేస్తున్నా టోటల్‌గా చెయ్యి. సో, అక్కడ ఆ పనికి నీకు మధ్య డిఫరెన్స్ అనేది ఉండకూడదు. అంతగా లీనమై చెయ్యి అనేసి చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిజల్ట్ గురించి కూడా ఆలోచించకూడదు అనేసి చెప్పారు. నువ్వు ఏ పనైతే చేస్తావో దానికి ఆటోమేటిక్‌గా దాని రిలేటెడ్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని ఆ రిజల్ట్ అనే బర్డెన్‌ని నీ బ్రెయిన్‌లో క్యారీ చేయవద్దు అనేసి చెప్పారు.